ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. లోక్సభ ఎన్నికలను కేసీఆర్ పక్కా వ్యూహంతో ఎదుర్కోబోతున్నారు. బయటికి కనబడట్లేదు, ఎవరితో మాట్లాడట్లేదు, దానికి సంబంధించిన విషయాలు తెలియడం లేదు. కానీ అత్యధిక స్థానాలు లోక్సభ స్థానాలు గెలుచుకోవాలని, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి రివెంజ్ తీసుకోవాలని మాస్టర్ స్ట్రోక్ ఇవ్వబోతున్నారు కేసీఆర్ అనేది బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ. లోక్సభ ఎన్నికలను మొన్నటి అసెంబ్లీ ఎన్నికలను తీసుకుంటే కనుక 7 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో బారాసాకు అత్యధిక ఓట్ షేర్ వచ్చింది. ఇక్కడ తప్పకుండా ఈ 7 లోక్సభ స్థానాలు తాము గెలుస్తామనే భావన వారిలో ఉన్నది. దీంతో పాటుగా అసలే గెలవని స్థానాలలో కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి ఎవరు ఉండబోతున్నారు, దాని కౌంటర్ పార్టీకి ఏం చేయాలి అనే అంశం ఒకటి. ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు 5 మినహాయిస్తే బీసీలకు 4 లోక్సభ స్థానాలు ఇవ్వాలని బలంగా భావిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. భువనగిరి, జహీరాబాదు, మెదక్, ఇక్కడ నుంచి బీసీలను, సంగారెడ్డి, జహీరాబాద్, ఇక్కడి నుంచి బీసీలను బరిలోకి దించాలనేది వారి ఆలోచన. దీంతో పాటుగా 2004, 2019, 2014, 2019 లోక్సభ ఎన్నికలను తీసుకున్నప్పుడు 2004లో ఆనాడు బీఆర్ఎస్ ఆనాడు టీఆర్ఎస్ కొత్తగా వచ్చింది, 5 లోక్సభ స్థానాలు గెలుచుకున్నది. 2009 వచ్చేవరకల్లా 2 స్థానాలకే పరిమితమైంది. దీంతో పాటుగా 2014 ఎన్నికల నాటికి తన బలాన్ని అమాంతం పెంచుకున్నది, అది 11 స్థానాల వరకు గెలుచుకున్నది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో 9 లోక్సభ స్థానాలు గెలుచుకున్నది భారతీయ రాష్ట్ర సమితి. 2024 లోక్సభ ఎన్నికల్లో 12-13 స్థానాలు గెలుచుకోవాలనే ఒక ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. ఇందులో లోక్సభ నియోజకవర్గాల వారీగా ఒక రివ్యూ జరిగిపోయింది. ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రివ్యూ జరుగుతున్నది. ఈ రివ్యూలలో వచ్చిన సారాంశాన్ని బట్టి గెలిచేవారికి అది వ్యక్తిగతంగా డబ్బులు ఖర్చు పెట్టుకునేవారెవరు, పార్టీ పరంగా ఎంత చేయగలము, ఆ నియోజకవర్గాల వారీగా రిపోర్ట్లు తీసుకొని సమీక్షలు చేస్తూ ఉన్నారు. వాస్తవానికి కేసీఆర్ ఏ పని చేసినా దానికి 1, 2, 3 సార్లు 10 సార్లు రిహార్సల్ చేసిన తర్వాతనే ముందుకు వస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాటు ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించడము, వేగంగా ముందుకెళ్ళిపోవడము, ఇవి ప్రయోజనానికంటే కూడా నష్టాన్నే కలిగించినాయి. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు ఉన్నప్పటికీ జాబితా ప్రకటించడం అనేది ముందస్తుగా వెళ్ళడం వలన నష్టం జరిగింది. తోపాటుగా మార్పులు చేర్పుల విషయంలో కూడా కొంత గందరగోళం జరిగింది. ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి ఉదాహరణకు ఇవాళ నాగర్ కర్నూలు ఎంపీ రాములు ఉన్నారు, ఆయన బీజేపీలోకి వెళ్ళిపోవడం కారణాలు వేరే ఉన్నాయి. బహుశా ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఒక ఎంపీ బీజేపీకి వెళుతారని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఒక ఎంపీ వెళ్తారని కూడా ప్రచారాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వాస్తవానికి జహీరాబాదు, అదేవిధంగా ఖమ్మం, కరీంనగర్ ఈ నియోజకవర్గాల నుంచి ఇంతకు ముందున్న వాళ్ళే పోటీ చేయొచ్చు అనే గ్రీన్ సిగ్నల్ ఉన్నదని, ఇక 3 నియోజకవర్గాలకు సంబంధించింది మైబాదు, వరంగల్, పెద్దపల్లి, ఈ నియోజకవర్గాల విషయంలో పెద్దపల్లి నుంచి అక్కడ అతను కాంగ్రెస్లోకి రావడము, ఇక మిగిలిన వరంగల్ ఉన్నది, మైబాద్ ఉన్నది. ఈ వరంగల్, మైబాద్ ఈ లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి మహబూబ్ నగర్ అది కొంత సస్పెన్స్ ఉన్నది. కవిత, దయాకరు, శ్రీనివాస్ రెడ్డి వీళ్ళల్లో ఎవరిని ఈ ముగ్గురికి మళ్ళీ ఇవ్వాలన్నా ఇవ్వకూడదా, ఏం చేయాలన్న దానిపైన క్లారిటీ లేదు. ఈ 3 లోక్సభ నియోజకవర్గాలపైన కూడా ఈ 1-2 రోజుల్లో క్లారిటీ తీసుకునే అవకాశం ఉన్నది. నాగర్ కర్నూలుకి ఇప్పుడు ఎవరిని పెట్టాలి, రాములు అక్కడ లేరు కాబట్టి సామాజిక వర్గాల వారీగా తీసుకొని రాములు మాట అన్నారు, ఎస్సీ వర్గీకరణ చేస్తుందని చెప్పి నేను బీజేపీలోకి వెళ్ళినా బీజేపీ చేస్తున్నాను వెళ్ళిపోయారు అక్కడికి, అంటే తన సామాజిక వర్గం ఓట్లు అక్కడ బలంగా ఉన్నాయి కాబట్టి ఆ మేరకు లాభిస్తుందని. బీఆర్ఎస్ కూడా బలమైన నాయకులే అక్కడ ఉన్నారు. గతంలో మనకు గోరటి వెంకన్న పోటీ చేస్తారని, లేదా కనుక గువ్వల బాలరాజే పోటీ చేస్తారని, లేదా మరొక నాయకుని తెరపైకి తీసుకొని వస్తారని, ఇట్లా నానా రకాల చర్చలు కూడా జరిగినాయి. గెలవడానికి అవకాశం ఉన్న లోక్సభ నియోజకవర్గాలు, అక్కడ అసెంబ్లీ ఓట్లలో అతి తక్కువ ఓట్లతో ఓడిపోయిన నియోజకవర్గాలు ఎన్ని ఉన్నాయి, 7 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఓటు షేర్ ఎక్కువ ఉన్నది. దీంతో పాటుగా సానుభూతి ఉన్న నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది కాబట్టి ఈసారి సానుభూతి వలన మేము నెట్టుకొని ఇస్తామనే భావన కూడా ఉన్నది. కాంగ్రెసు,
బీజేపీ ఈ రెండింటి మధ్య ఓట్ల చీలిక ఉంటే మూడో మార్గంగా, మూడో కూటమిగా లేదా మూడో ప్లేయర్గా ఉన్న తమకు లాభిస్తుంది, తాము గెలుస్తామనే భావనతో భారతీయ రాష్ట్ర సమితి ఉన్నది. బహుశా ఇందాక మనం మాట్లాడిన ఇన్ని అంచనాలే కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా భారతీయ రాష్ట్ర సమితి అత్యధిక లోక్సభ స్థానాలు గెలుచుకుంటుందని, గెలుచుకోవడానికి అవకాశాలు ఉన్నవి అని వారు భావిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ స్థానాలు పోను మిగిలిన 12 లోక్సభ నియోజకవర్గాలలో అత్యధిక స్థానాలు గెలుచుకోవాలనేది వారు చేస్తున్న ప్రణాళిక. ఇందులో సామాజిక వర్గాల వారీగా బీసీలకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలనే భావన బీఆర్ఎస్లో ఉన్నది. ముదిరాజు గత ఎన్నికల్లో ఎస్సీలలో ఒక సామాజిక వర్గం, బీసీలలో ఒక 2 సామాజిక వర్గాలు బీఆర్ఎస్ పట్టించుకోలేదని, తీవ్ర నిరాదరణకు గురి చేసిందనే ఒక బలమైన ప్రచారం ఉన్నది. కాబట్టి ఆ ప్రచారాలకు సమాధానం ఎట్లా చెప్తుందో చూడాలి బీఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితి. ఇక 1-2 రోజుల్లో నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేసి తుది జాబితా, కాంగ్రెస్ బీఆర్ఎస్ జాబితా వెలువడిన వెంటనే బలమైన అభ్యర్థులను గుర్తించడం, బరిలోకి దించడం ఇది కేసీఆర్ వ్యూహం.